కేంద్ర రాష్ట్ర ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న వేళ కేంద్ర రాష్ట్ర పరిణామాలు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్న అనేక అంశాలు జరిగిన అభివృద్ధి ప్రచార విధానాల్లో అనేక పరిణామాలు వీటన్నిటి గురించి మన సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సీతారాం యేచూరి గారితో ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం సార్. ఇప్పుడు ఎలా ఉంది సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన బీజేపీ పార్టీ వచ్చేటప్పటికి బీజేపీ కూటమి మేము పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తాము అని చెప్పేసి ధీమాగా చెప్తున్నాయి. దానిపైన మీరు మనం ఎలక్షన్ ప్రచారంలోకి దిగాక మేము మెజారిటీ సాధిస్తామని అన్ని కుటుంబాలు చెప్తాయి. లేకపోతే ఎందుకు దిగారు రంగంలోకి? ఇది ఒక రాజకీయ యుద్ధం కదా సార్. ఆ యుద్ధంలో దిగారంటే ఆ బ్యాటిల్లో నెగ్గాలి, అందుకోసం దిగారు. అందుకోసం ఇండియా కూటమి కూడా అంటుంది మేము నెగ్గుతాం, ప్రభుత్వం ఏర్పాటిస్తాం. మరి ఎన్డీఏ కూటమి కూడా అదే అంటుంది. అంటే ఈ 10 ఏళ్ళలో సాధించిన అంత అభివృద్ధి ఆ ధీమా ఇచ్చిందా? అంటే అభివృద్ధి చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు కదా. అది వాళ్ళ భ్రమ. అందుకే మీరు చూస్తారు ప్రచారంలో ఇప్పుడు ఈ 10 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి అనే విషయం అది ఒక అంశం కింద ఇప్పుడు ఏమీ మిగలలేదు. అసలు ఈ 10 సంవత్సరాల్లో ఆయన చేసిన ఉపలబ్ధులు ఏంటి, ప్రజానీకానికి ఏంటి సౌకర్యాలు ఇప్పించారు, వీటి గురించి ప్రచారం చాలా చేశాడు గతంలో. కానీ ఎలక్షన్స్ ఒకసారి మొదలయ్యాక ఆ ప్రచారంలో ఈ అంశాలు ఎక్కడా ఏమీ కనిపించడం లేదు. తానంతట అదే రుజువు చేస్తోంది ఇవి ఏమీ జరగలేదని. ప్రజల యొక్క దేశం యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క అభివృద్ధి, వాళ్ళు బ్రతుకు తెరువు ఇవన్నీ దిగజారాయి తప్పితే దీంట్లో ఏమీ మెరుగయ్యే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అందుకోసం అది వదులుకుని మిగతా విషయాల మీద ఆయన ప్రచారం మొదలైంది. మోదీ గారు కూడా ఆయన నాయకత్వంలో. దాంట్లో ముఖ్యమైన అంశం వాళ్ళ దగ్గర మిగిలింది ఒకటే ఒక ఆయుధం సార్. అది మతోన్మాద ఘర్షణల్ని రెచ్చగొట్టి దానికి ఆధారంగా ఈ ఒక పోలరైజేషన్ తీసుకొచ్చి ఆ పోలరైజేషన్కి ద్వారా వాళ్ళకి లాభాలు చెందేటట్టు ప్రయత్నం. ఇదొక్కటే ఇవాళ ప్రచారం యొక్క ఒక ముఖ్యమైన కీలకమైన అంశం ఎన్డీఏ వాళ్ళకి, ముఖ్యంగా బీజేపీ. అంతే. గత 10 సంవత్సరాల్లో జరిగిన ఉపలబ్ధులు, అసలు పరిణామాలు, వాటి గురించి అసలు చర్చే లేదు. ఆ చర్చ ఏదైనా పెట్టినా అది పెడితే ఇండియా పార్టీలు పెడుతున్నాయి. ఎన్డీఏ తరఫు నుంచి, బీజేపీ తరఫు నుంచి ముఖ్యంగా వాటి గురించి ఏమీ చర్చ లేదు సార్. ఇప్పుడు ఈ చర్చ అంతా ఇప్పుడు రాముడు రామాలయం గురించి, ఇప్పుడు ఎవడు ఏంటి ఎంత భక్తుడు, లేకపోతే వాళ్ళు ఏం విషయాలు చెప్పారు, లేక ఇప్పుడు శుద్ధ అబద్ధాలు, లేని విషయాలన్నీ ఎవరైతే విషయాలు చెప్పలేదు ఇండియా కూటమి పార్టీలు వాళ్ళ మీద ఆరోపణలు పెట్టి అబద్ధాల మీద ఆధారపడి ఈ ప్రచారాన్ని చలామణి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది కొనసాగటం లేదు ప్రజల్లో. అది కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దామని మోడీ గారు చెప్తున్నారు. ఇది నా విజయం అని చెప్పుకుంటున్నారు. మరి దీన్ని మీరు కాదడారా? దేనికి ఆధారం చెప్పండి. ఏమంటే నేను కూడా ప్రకటనలు చేయగలను. అంటే ఏంటి, దేని ఆధారంగా చేస్తున్నారు? ఇది ఆర్థిక రంగంలోనే కానీ చూస్తే ఇదేదో ఇప్పుడు అన్ని అంశాల్లో, అన్ని ఇండికేటర్స్లో మనం చూడండి మన దేశం దిగజారుతోంది అన్నిట్లోనూ. మీకు అవసరం ఉదాహరణకి నేను అన్ని చెప్పగలను. ఇప్పుడు మేము G20 గ్లోబల్ సౌత్కి నాయకులుగా మేము వచ్చామంటాడు మోదీ గారు. ఇప్పుడు G20లో పర్ క్యాపిటల్ జీడిపి మరి ఆ ఇండికేటర్ తీసుకుంటే ఇండియా ఇస్ ది లోయెస్ట్, 20th పొజిషన్ G20లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ HDI ఆ ఇండికేటర్స్ తీసుకుంటే ఇండియా ఇస్ ది లోయెస్ట్. G20లో లేబర్ రేట్ పార్టిసిపేషన్ మీరు తీసుకుంటే అది ఇండికేటర్ ఎంప్లాయ్మెంట్కి, అది తీసుకుంటే దాంట్లో యు ఆర్ ది లోయెస్ట్. సో దేనికి ఆధారంగా మీరు చెప్తున్నారు? ఇప్పుడు ప్రపంచంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధారంగా చూస్తే మనం వీఆర్ 142 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. 142 ఏంటి పెద్ద ఘనకార్యం చేసింది? దీనికోసం ఇప్పుడు ఏ ఆధారంగా చెప్తున్నాడో ఆ ఆధారం చెప్తే దాని గురించి చర్చించవచ్చు. ఆధారాలు ఏం లేవు. ఇదంతా అబ్సల్యూట్లీ ఇది ఒక ప్రొపగాండా తప్పితే నో ఫౌండేషన్. ఆధారాలు ఏమీ ఆయన ఎప్పుడు చెప్పక్కర్లేదు అనుకుంటాడు. అంటే ప్రజలు ఆయన చెప్పగానే నమ్మేస్తారని. కానీ ఇప్పుడు వచ్చిన వాస్తవికత ప్రజలు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు పడే పీడనలు ఏ రకంగా వాళ్ళ జీవితాలు కొనసాగుతున్నాయో వాటి గురించి ప్రజలు ఆలోచించి అది ఏది కరెక్టు ఏది కాదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ మనకంట మీదకి ఎక్కింది పర్ క్యాపిటల్ జీడిపిలో. అన్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో నేపాల్, భూటాన్, కొన్ని చోట్ల బంగ్లాదేశ్, శ్రీలంక, కొన్ని ఇండికేటర్స్లో పాకిస్తాన్ మనకంటే హయ్యర్ రేట్లో ఉన్నాయి.
రీసెంట్గా కూడా రీసెంట్లీ కూడా వచ్చిన వాటిలో. సో ఏంటి పెద్ద ఘనకార్యం ఆయన సాధించింది? దేశంలో ప్రజలకు కావాల్సింది రాముడి గుడి కట్టాం, ప్రజలు సంతృప్తితో ఉన్నారు కాబట్టి బీజేపీని గెలిపిస్తారని చెప్పేసి మోడీ గారు భావిస్తున్నారు. చూడండి, రాముడి గుడి కట్టే ముందర కూడా రాముడి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళకి ఉంది కదా. ఆ గుడి ఉన్నా లేకపోయినా ఆ అభిమానాన్ని ఎవడు ఆపలేడు, ఎవడు దాని గురించి క్రెడిట్ కూడా తీసుకోలేరు. ఇప్పుడు గుడి కట్టారు, సరే అది ఏ రకంగా కట్టారు, ఏ తీర్మానం మీద కట్టారు అనేది విషయం వేరే విషయం. అన్ని పార్టీలు, మా పార్టీ కూడా ఉంది, సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏదైతే వర్డిక్ట్ వచ్చిందో ఆ వర్డిక్ట్ని అందరం వీల్ ఆల్ ఇంప్లిమెంటెడ్ అన్నాం. అది జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఒక ట్రస్ట్ ఇచ్చింది ఆ కన్స్ట్రక్షన్. కానీ కన్స్ట్రక్షన్ శిలాన్యాస్ నుంచి మొదలెట్టి చివరికి ఆ ఇనాగ్రేషన్ వరకు హెడ్ పూజారి కన్స్ట్రక్షన్స్ ఏంటి. అదే కాదు, ఇప్పుడు ఏ రకంగా అయితే ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని చూపించుకోవడానికి దానివల్ల జరిగింది ఏంటి, ముఖ్యంగా మన దేశంలో ఇప్పుడు ఒక సెక్యులర్ ప్రిన్సిపల్కి సార్ దాన్ని ఏదైతే ఇప్పుడు మనం క్లియర్గా మన రాజ్యాంగంలో క్లియర్గా ఉన్నామో అది స్టేటు గవర్నమెంటు అన్ని మతాలకి వాళ్ళకి సౌకర్యాలు ఇస్తుంది. రాజ్యాంగంలో రెండు క్లాజెస్ ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ కింద, వాటిని మనం పట్టిస్తాం. కానీ స్టేట్ అండ్ గవర్నమెంట్ విల్ నాట్ ప్రొఫెస్ ఎనీ పర్టికులర్ రిలీజన్. లౌకికవాదం అంటే అర్థం, అసలు మా ఉద్దేశంలో దీనికంటే ఇంకా ముందడుగు వేయాలి. లౌకికవాదం అంటే అర్థం స్టేట్కి రాజకీయాలకి ఏమీ సంబంధం లేదు మతంతో పాటు. మతం అనేది ఒక ఇండివిజువల్ రైట్, సెల్ఫ్ డెసిషన్. ఆ డెసిషన్ ఏదైతే సెల్ఫ్ తీసుకుంటుందో దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. అది గ్యారంటీగా ఉండాలి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, అవన్నీ జరగాలి, అవన్నీ చేస్తాం. కానీ దాంతోపాటు ఈ స్టేట్ కూడా లేకపోతే రాజకీయాల్లో కూడా ఒక మతం ఉండాలి, డామినెంట్ మతం అనేది. అది లౌకికవాదానికి వ్యతిరేకం. దానికి క్లియర్ కట్ వైలేషన్, ఉల్లంఘన జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలండి? ఇప్పుడు సెక్యులర్ కంట్రీలో, సెక్యులర్ కాన్స్టిట్యూషన్ ఫర్ వ్యూలో ఇవాళ ప్రజల్ని విడదీసే విధంగా మతాన్ని ముందుకు తీసుకొచ్చి ఎన్నికల్లో బహిరంగానే ఒక పార్లమెంటరీ నాయకుడు, అంటే ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్నటువంటి ఒక పార్లమెంటరీ నాయకుడు ప్రజలను విడదీసే విధంగా మతాన్ని ముందు పెట్టి ప్రచారం చేయడాన్ని అది ఎంతవరకు సమంజసమే కాదు. లెఫ్ట్ పార్టీస్గా మీరు ఎంతవరకు దాన్ని మేము ఖండిస్తున్నాం. సమంజసమే కాదు. ఏ స్థాయిలో? అది అన్ని స్థాయిల్లో మేము అందరికంటే ముందర నుంచుని మీకు ప్రొటెక్ట్ చేస్తాము. మీ అధికారం, ఏ మతం మీరు చూస్ చేసుకుంటారో అది మీ రైటు, మీరు డిసైడ్ చేయండి. మీరు చూస్ చేసుకున్న మతాన్ని అది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, అది మీరు ప్రొపగేట్ చేయొచ్చు. వాటన్నిటికీ రాజ్యాంగంలో ఇచ్చిన అధికారాలన్నీ మేము ప్రొటెక్ట్ చేస్తాం. అది సాక్రోసాంక్ట్. కానీ మీ మతాన్ని తీసుకొచ్చి ఈ మతం తప్పితే ఇంక వేరే మతాలు ఏవి కుదరవు అని ఆ రకంగా తీసుకొచ్చి, అంటే దీన్ని చెప్పడంలో దీని అర్థం ఏంటి? నా దేవుడు మీ దేవుడు కంటే బెటరు. ఇప్పుడు జరిగేది అదే. ప్రధాని గారు దాన్ని నాయకత్వం ఇస్తున్నాడు. అన్నిటికీ వాళ్ళు చెప్పే అపవాదాలు అన్నీ ఆయన చేసేది ఏంటి? ఇప్పుడు హిందువుల దగ్గర నుంచి సొమ్ము తీసేసుకుని ముస్లిమ్స్కి పంచుతారు. ఈ రకమైన అబద్ధాలు రాజ్యాంగ ఉల్లంఘన కాదంటారా? ఖచ్చితంగా. మరి దాన్ని ఎలక్షన్ కమిషన్స్ కానీ జ్యుడిషియరీ కానీ అదే ఎలక్షన్స్ కమిషన్ మేము అడుగుతున్నాం. వాళ్ళకి అదే చెప్తున్నాను. నేను స్వయంగా అట్లీస్ట్ 5 లెటర్లు రాశాను ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ వివరిస్తూ ఏ రకంగా ఇదంతా బ్లేటెంట్ వైలేషన్ జరుగుతుంది. దానికి ఎక్నాలెడ్జ్మెంట్ లేదు, జవాబు వదిలేయండి. అయ్యా నీ లెటర్ అందింది, మేము దాన్ని పరిశీలిస్తామని నార్మల్గా వస్తుంది. అది ఎక్నాలెడ్జ్మెంట్, అది కూడా రాలేదు. అది మన దేశంలో ఉన్న పరిస్థితి. అది ఎలక్షన్స్ కమిషన్ యొక్క న్యూట్రాలిటీ వల్ల చాలా దురదృష్టం. మన దేశానికి, మన దేశంలో ప్రజాస్వామ్యానికి చాలా దురదృష్టం ఇది, ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేయడం. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత యూసీసీ కోడ్ని ప్రధానంగా ఇంప్లిమెంట్ చేస్తామనే ధోరణిలో ఆల్రెడీ ఇప్పటికే దాని గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. మైనారిటీలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. దీన్ని ఎలా మీరు పరిగణిస్తారు? దాన్ని ఆ యూసీసీ అంటే మేము దానికి చెప్పింది స్పష్టంగా ఇవాళ కాదు, కొన్ని దశాబ్దాలుగా. అయ్యా దీని గురించి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. అన్ని సొసైటీస్లోనూ, అన్ని మతాలతో పాటు ఉన్న సోషల్ ఆర్డర్స్లో దీని గురించి కన్సల్టేషన్స్ చేసి దానికి ఆధారంగా ఒక అండర్స్టాండింగ్ మీద ఏదైనా తీసుకురావాలంటే తీసుకురావాలి. ఇది మామూలు మాట కదా. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అన్ని రిలీజియస్ లాస్కి, పర్సనల్ లాస్ మీద మార్పులు రావాలి కదా. మరి డెఫినెట్గా రావాలి కదా.
మరి మరి హిందూ కోర్ట్ బిల్లు తీసుకొచ్చినప్పుడు అంబేద్కర్ గారు ఉన్నప్పుడు, నెహ్రూ ఉన్నప్పుడు ఎంత పెద్ద రెసిస్టెన్స్ వచ్చింది ఆర్ఎస్ఎస్ నుంచి, ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ తత్వాల నుంచి. ఒక బిల్లు ఏదైతే డ్రాఫ్ట్ అయిందో దాన్ని చివరికి 5 బిల్లుల కింద మార్చి తీసుకురావాల్సి వచ్చింది. అంబేద్కర్ గారు దాని మీదే శ్యామా ప్రసాద్ ముఖర్జీ రిజైన్ చేయడం కూడా జరిగింది. ఆర్ఎస్ఎస్ మా హిందూ మహాసభ తరఫు నుంచి వాళ్ళు దాన్ని స్వీకరించలేదు. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మీరు స్వీకరించరు, కానీ మిగతా మతం వాళ్ళు స్వీకరించాలి ఏదైతే మీరు చెప్తున్నారు. అది కుదరదు కదా. మరి దీన్ని దేశ భద్రతకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు. అదే ఇది అందుకోసమే ఇది అందరూ కలిసి చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది లా కమిషన్, మోదీ గారు అపాయింట్ చేసిన లాస్ట్ లా కమిషన్ వాళ్ళ రికమెండేషన్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ నైదర్ నెసెసరీ అట్ ద మూమెంట్ ఆర్ ఈజ్ రిక్వైర్డ్. అది వాళ్ళ వచ్చిన కంక్లూషన్. ఇప్పుడు దాన్ని మినహాయించి ఇప్పుడు తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ముందర డిక్లేర్ చేసిన 3 అబ్జెక్టివ్స్ అండి. ఆర్టికల్ 317 రద్దు చేయడం, రామ్ మందిరాన్ని కన్స్ట్రక్ట్ చేయడం, మూడోది యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం. వాళ్ళు 3 ప్రధాన లక్ష్యాలు ప్రధాన దాంట్లో 2 కొనసాగే అంటారు. మూడోది కొన్ని వాళ్ళు ఉన్న స్టేట్స్లో అది తీసుకొచ్చారు, ఉత్తరాఖండ్ లాంటి చోట్ల. కానీ అది ఎంత సస్టైనబుల్ సుప్రీంకోర్టులో అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్, దాని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అది ఇంకా ఎగ్జామిన్ కాలేదు. అది అవుతుంది. కానీ ఇది ఒకటి మిగిలింది కనుక ఇది ఇమీడియట్గా తీసుకొద్దామని అది వాళ్ళ ఉద్దేశం. కానీ దీంతో దేశం యొక్క ఐక్యతకి సమైక్యతకి చాలా పెద్ద నష్టం అవకాశం మాత్రం చాలా ఉంది. ఇది నష్టం జరగడానికి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి ఏ రకమైన ప్రయోజనం కల్పించకుండా ఈ 10 ఏళ్లలో. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఒక విషయం మీరు గమనించండి. ఇప్పుడు మన హిందూస్కి హిందూ అండ్ అన్డివైడెడ్ ఫ్యామిలీ యాక్ట్ ఉంది, ఉమ్మడి కుటుంబాలు యాక్ట్ చట్టం ఉంటుంది. దానివల్ల ఎంత ట్యాక్స్ సేవింగ్ జరుగుతుంది, ఎంత ట్యాక్స్ అవాయిడెన్స్ జరుగుతుంది. అవును. ఇప్పుడు యూనిఫామ్ చేయాలంటే మీరు ముస్లిం అన్డివైడెడ్ ఫ్యామిలీ ఇస్తారా? ఎవరికైనా డివైడ్ చేయాలి. క్రిస్టియన్ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఇస్తారా? కుదరదు. అది కుదరదు. కుదరకపోతే మరి ఇది ఉంటుందా? అది హిందువుల్లో కూడా మార్చాలి కదా. అదే అందుకోసం చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఈ ఆర్థిక పరమైన విషయాల పట్ల చూడలేదేమో అండి వీళ్ళ దృష్టి. ఎంతసేపటి దేశ భద్రత పేరుతో ఏదో ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ తో చేస్తున్నదా ఈ చట్టం అనేది కూడా ఒక అభిప్రాయం. ఖచ్చితంగా దీంట్లో డెఫినెట్ గా వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని ఇప్పటివరకు స్పెక్యులేషన్ వాళ్ళ డ్రాఫ్ట్ అవన్నీ చూడగానే అది స్పష్టం అయిపోతుంది, తెలిసిపోతుంది ఎవరిని ఫేవర్ చేస్తున్నారు. ఈ 10 ఏళ్ల దక్షిణాది రాష్ట్రాలకి ఏ రకమైన ప్రత్యేకమైన మేలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున మరి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చి మాకు ఓటేయమని ఎలా అడగగలుగుతుంది? దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అదే ఇప్పుడు ఒకవైపు నుంచి వాళ్ళు 1 నేషన్ 1 కంట్రీ 1 కల్చర్ 1 లాంగ్వేజ్, అది ఆర్ఎస్ఎస్ స్లోగన్. హిందీ హిందుస్థాన్ అది వాళ్ళ స్లోగన్. ఇది చేస్తే మరి ఏ విధంగా దక్షిణాది స్టేట్స్లో ప్రజల యొక్క మీరు సపోర్ట్ అడుగుతున్నారు? హిందీ ఇంపోజ్ చేస్తా ఉన్నారు. హిందీ ఇంపోజ్ చేస్తే మేము అన్నాం కదా, ఇప్పుడు కాదు ఇది, వాళ్ళు గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా హిందీలో అంతా కమ్యూనికేషన్ మొదలెట్టారు. మేము పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒక కమిటీ ఉండేది ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ హౌ హిందీ ఈజ్ బీయింగ్ అడాప్టెడ్ బై గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ఫారెన్ మిషన్స్ అబ్రాడ్ అని. అంటే అదొక తరీకా అన్నమాట ఎంపీస్కి ఫారెన్ విజిట్స్కి. అంటే నేను వెళ్ళి మన ఎంబసీని పరిశీలిస్తున్నాను వాషింగ్టన్లో, హిందీ ఎలా వాడుతున్నారు, ఎలా ప్రొపిగేట్ చేస్తున్నారు, అర్థం ఉందా ఇదంటే ఇదంతా ఒక రూట్ తయారు చేయడానికి ట్రావెల్ చేయాలి. సార్ ఇవన్నీ వదిలేండి ఈ అసందర్భమైన విషయాలు. ఇదొక అంశం, లాంగ్వేజ్ ఇంపోజిషన్. రెండోది ఇవాళ జనాభాకి ఆధారంగా మీరు ఫండ్స్ కేటాయిస్తారన్న. ఇప్పుడు దక్షిణాది స్టేట్స్లో మన ఫ్యామిలీ ప్లానింగ్ కానివ్వండి, ఫ్యామిలీ ప్లానింగ్ అంట ఇంపార్టెంట్, యూనివర్సల్గా యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్, యునైటెడ్ నేషన్స్లో యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ ఏంటిది? యాజ్ ద పీపుల్స్ వెల్ఫేర్ ఇంక్రీజెస్, లివింగ్ స్టాండర్డ్స్, ప్రజల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో పాపులేషన్ గ్రోత్ ఈజ్ ఆటోమేటిక్లీ డిక్రీజెస్. అది ఎందుకంటే ఎకనామిక్ ప్రాస్పెరిటీ వల్ల నా ఫ్యూచర్ కోసమే నాకు ఇంతమంది పిల్లలు అనవసరం. ఇప్పుడు ఎందుకు పిల్లలు ఎక్కువ మంది పుట్టేది? నేను నా ఫ్యూచర్లో ఎవరు చూసుకుంటాను నన్ను? సెక్యూరిటీ ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి ఆ ఫ్యూచర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ కానీ మినహాయిస్తే, అది లేకపోతే ఆ ప్రెషర్ ఫర్ ఎ లార్జర్ ఫ్యామిలీ అది ఉండదు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు యూరోప్లో మిగతా ప్రాంతాల్లో అనేక దేశాల్లో ఇప్పుడు నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది. అందుకోసం వాళ్ళకి మైగ్రేషన్ కావాలి, లేకపోతే వాళ్ళ ఎకానమీస్ పనిచేయవు. అందుకోసం ప్రతి ఏడాది ఇంగ్లాండ్లో అన్ని చోట్ల వాళ్ళు ఒక ఫిగర్ పెట్టారు, ఈ ఏడాది మాకు ఇంతమంది లేబర్ కావాలి బయట నుంచి.
మన దేశంలో వాళ్ళు ఆ పాపులేషన్ క్రియేట్ కాలేదని. సో అందుకోసం సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఈ ఎకనామిక్ ప్రాస్పెరిటీ, ఆ డెవలప్మెంట్, ఆ సొసైటల్ ఆర్డరు, దానివల్ల పాపులేషన్ గ్రోత్ నార్త్ కంపేర్ చేసి చూస్తే మచ్ లోవర్. కానీ పాపులేషన్కి ఆధారంగా మీరు మీ ఫండ్స్ కేటాయిస్తారు, అంతే కదా. అది బేసిక్ ఫార్ములా. అవునండి. మరి పాపులేషన్ మీది కంట్రోల్ అయి తగ్గుతూ ఉంటే మీకు దక్కే ఫండ్స్ అవి కూడా తగ్గుతాయి. ఎక్కడైతే పాపులేషన్ కంట్రోల్లో లేదో, ఎక్కడైతే పావర్టీ హైగా ఉందో, ఎక్కడైతే పాపులేషన్ గ్రోత్ రేట్ హైగా ఉందో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. అవునండి. అవును. సో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు సౌత్ నార్త్కి డివైడ్కి మధ్యలో రిసోర్సెస్ ఏ విధంగా అలొకేట్ అవుతున్నాయని, అది రెండో విషయం. మూడోది ఇప్పుడు ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్, మన ఇప్పుడు ఫెడరలిజం. ఎస్ అండి. ఇప్పుడు క్లియర్గా సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఈ రకమైన మతోన్మాదం రాజకీయాలు కానివ్వండి, లేకపోతే ఈ రకమైన ఘర్షణలు ఏవైతే వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారో అనేక అంశాలు తీసుకొచ్చి ఈ టెన్షన్స్ ఇవన్నీ, వీటన్నిటినీ సౌత్ ఇండియాలో దానికి అంత యాక్సెప్టెన్స్ లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా హ్యాపీగా లేదు దీనివల్ల, వీటన్నిటి వల్ల. అందుకోసం వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం మొదలెట్టారు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఫండ్స్ కేటాయించడంలో, ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఫినాన్స్ కమిషన్ యొక్క అలొకేషన్ చూస్తే ఏ స్టేట్కి ఎంత వెళ్ళాలనేది, అది కూడా ఫైనలీ పాపులేషన్ ఆధారంగానే, పాపులేషన్ బేస్డ్ ఆధారంగానే అది క్రైటీరియా. అవును. దానివల్ల సదర్న్ స్టేట్ సఫర్, ఇప్పుడు మనం చర్చించిన అంశం వల్ల. రెండోది యాక్చువల్లీ ఫినాన్స్ కమిషన్ అలొకేట్ చేసిన 42% వాళ్ళు అలొకేట్ చేశారు. అసలు ఒరిజినలీ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ అయినప్పుడు సెంటర్కి స్టేట్స్కి మధ్యలో ఈ రెవెన్యూ డెవల్యూషన్ మస్ట్ బి 50-50%. ఎప్పుడూ జరగలేదు. అవును. ఇప్పుడు 42% వరకు వచ్చింది. కానీ ఇన్ రియాలిటీ ప్రాక్టీస్లో అది 32% కంటే ఎక్కువ కావట్లేదు. ఎగ్జాక్ట్లీ అంతే జరుగుతుంది. అందుకోసం ఇప్పుడు డిస్క్రిమినేషన్ సౌత్ ఇండియన్ స్టేట్స్ మీద ఎక్కువగా ఉంది. మూడోది, సౌత్ ఇండియన్ స్టేట్స్లో ప్రభుత్వాలు, రూలింగ్ పార్టీసు అవి కేంద్రంలో రూలింగ్ పార్టీస్ కాక వాళ్ళకి అపోజిషన్లో ఉన్న పార్టీలు. సో ఆ పొలిటికల్ డిస్క్రిమినేషన్ వాళ్ళ మీద అది కూడా కొనసాగుతుంది. అది కొనసాగడంలో ఒక ముఖ్యమైన పాత్ర ఎవరైతే గవర్నర్స్, ఆ గవర్నర్స్ అపాయింట్మెంట్ ద్వారా, ఆ గవర్నర్స్ ద్వారా ఆ ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ నిర్ణయాల మీద చాలా ప్రెషర్ పడుతుంది. సో ఈ రకంగా అనేక విధానాలుగా, ఒకటి ఫిజికల్ ఫెడరలిజం, దాన్ని అబ్సల్యూట్లీ డిస్ట్రాయ్ చేయడం, ఎంత బకాయా, జిఎస్టీ బకాయా అవి ఇవ్వకుండా కొన్ని సంవత్సరాలు సతాయించారు మొత్తం సౌత్ ఇండియన్ స్టేట్స్కి. ముఖ్యంగా ఎక్కడైతే లెఫ్ట్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఉందో మన కేరళలో, దాని మీద ఇప్పుడు ఈ రకమైన అసాల్టు అటాక్స్, పక్కన తమిళనాడు మీద ఇప్పుడు కేరళ గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్, బెంగాల్ గవర్నమెంట్ అందరూ సుప్రీం కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది ఆన్ ద రోల్ ఆఫ్ ద గవర్నర్, లేకపోతే ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్. చివరికి సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ వల్ల కొంచెం రిలీఫ్ దొరికింది కేరళకి. లేకపోతే అది ఇవ్వడానికి సిద్ధంగా లేరు. చివరికి ఎంత రిడిక్యులస్ పొజిషన్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. మీరు కేసు విత్డ్రా చేస్తే మీ షేర్ మీకు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అరే, కేసు వేయడానికి అధికారం రాజ్యాంగం ఇస్తుంది నాకు, మీరు ఎవరు ఇలా చెప్పడానికి కేసు వేయొద్దని. ఈ కేసు వేసాం కనుక మీరు వింటున్నారు మాట కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఏంటి బార్గెనింగ్, కేసు విత్డ్రా చేయండి, మేము మీకు బార్గెనింగ్, లిటరలీ బార్గెనింగ్. అది మీరు కేసు విత్డ్రా చేస్తే మీకు కొంచెం ఇంత సొమ్ము మేము కేటాయిస్తాం, ఇలా తయారైంది. ఆయుష్మాన్ భవ ఇంతవరకు అది ఇంప్లిమెంట్, చాలా రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ కూడా లేదు. 7,500 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయని చాలా హాస్పిటల్స్లో ఆందోళన ఉంది. ఒకటి. రెండోది, బకాయిలు ఉన్నాయి చాలా హాస్పిటల్స్లో, చాలామందికి టైంకి అవసరమైనప్పుడు అది దొరకదు. రెండోది, కానీ చాలా ముఖ్యమైన అంశం వీటిలో, ఈ ఆయుష్మాన్ భారత్ యొక్క మెయిన్ బెనిఫిషరీ ఇన్సూరెన్స్ కంపెనీలు. ప్రజలు కాదు, ఇన్సూరెన్స్ కంపెనీలు. వాళ్ళకి ఇది హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి ఇది మెయిన్ బెనిఫిషరీ. అందుకోసం దీన్ని పెద్ద ఎత్తున ప్రొపగండా అంతా యాక్సెప్ట్ చేశారు. కానీ యాక్చువల్గా ప్రజలకి అవసరమయ్యే నీడ్స్ రాష్ట్రాలు భాగస్వామి ఉంటున్నారు. రాష్ట్రాల భాగస్వామి ఏమీ లేదు. అదే చాలా రాష్ట్రాలు స్కీమ్ ఆగిపోయింది కూడా. అనేక రాష్ట్రాల్లో ఆగిపోయింది. అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు పీపులే ఆప్ట్అవుట్ అయిపోతున్నారు. దీనివల్ల చాలా వాళ్ళకి ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా కల్పించకపోగా ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ప్రైవేట్ కంపెనీస్ కానీ ఎల్ఐసి లాంటి కంపెనీస్
హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నప్పుడు 18% జిఎస్టీ ఇంపోజ్ చేస్తుందండి. అదే అది ఎలా, అది ఎంతవరకు సమంజసం అండి? అంటే ఆరోగ్యాన్ని కల్పించాల్సిన ప్రభుత్వ బాధ్యత, అది కల్పించకపోగా ప్రజలు వాళ్ళకు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు దానిపైన 18% జిఎస్టీ వేయడానికి అబ్సల్యూట్లీ అబ్సర్డ్. యా అబ్సల్యూట్లీ అబ్సర్డ్. అదే అన్నాం, జిఎస్టీ అసలు ఏ రకంగా వేస్తున్నారు దాని మీదే కాదు. ఇప్పుడు మీరు రైస్ ప్రొక్యూర్మెంట్ మీద, దాని ఫుడ్ గ్రెయిన్స్ మీద నార్మల్లీ ఎప్పుడు జిఎస్టీ అదే ఎసెన్షియల్ వాటి మీద జిఎస్టీ ఎప్పుడు ఉండకూడదు. కానీ అది వాళ్ళు దాన్ని ఫాలో చేస్తే కదా వాళ్ళ ప్రయారిటీ ఏంటి, జిఎస్టీ ద్వారా మా రెవెన్యూ ఇంత పెరిగిందని. అరే ఎలా పెరిగింది రెవెన్యూ? ఇప్పుడు మీరు యాక్చువల్లీ జిఎస్టీ వచ్చిన తర్వాత మీరు చూడండి, ధరలు పెంచుతుంటే మీరు ఇది గమనించారో లేదు, కొన్ని ఒక 5 సంవత్సరాల క్రితం మనం టీతో పాటు ఒక చిన్న ప్యాకెట్ బిస్కెట్స్లు తీసుకొచ్చారు, అవును, బ్రిటానియా 100 గ్రాములు. ఇవాళ చూడండి ఆ బిస్కెట్ ఆ సైజు 5 బిస్కెట్లు ఉంటాయి. అవును, కానీ దాని వెయిట్ ఇప్పుడు ఎంత, 58 గ్రామ్స్. 58 గ్రామ్స్, 5 రూపాయలు 6 రూపాయలు. అది కానీ వాటి ధర పెంచడం లేదు. ఎందువల్ల ధర పెంచితే జిఎస్టీ పెరుగుతుంది. సో ఆ కంపెనీ వాడు కూడా ధర పెంచడు, కానీ ఏ రకంగా లూటి జరుగుతుంది, మనకి ఇచ్చేది సగం పైగా దాని వాల్యూము దాన్ని తగ్గించేసి ఇస్తున్నారు ఇప్పుడు. సో ఈ రకంగా జరుగుతుంది ఇప్పుడు జిఎస్టీ వల్ల. ఈ ఎవేజన్ ఏదైతే జరుగుతుందో దీనివల్ల ప్రజలే నష్టపోతున్నారు అన్ని చోట్ల. కానీ ఇది డబుల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ 9%, లేకపోతే సెంట్రల్ జిఎస్టీ 9%, 18% మిగలాలి. ఈ జిఎస్టీ తీసుకొచ్చినప్పుడే మేము వాదించాము, ఇది యూనిఫామ్గా 12% పెట్టేయండి అన్నిటికీ, ఎసెన్షియల్ వాటికి తగ్గిస్తురండి, బట్ డోంట్ టేక్ ఐ మీన్ సూపర్ లగ్జరీ ఐటమ్స్కి దట్ యూ హ్యావ్ ఎ సెపరేట్ థింగ్, బట్ యూ హ్యావ్ ఎ బేసిక్ జాబ్, ఇట్ డజంట్ ఎగ్జిట్ బియాండ్ దట్. అది యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే దే వాంట్ టు షో గ్రేటర్ రెవెన్యూస్ కలెక్టెడ్. మీ పార్టీ విషయానికి వచ్చేటప్పటికి త్రిపురలోను బెంగాల్లోను ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నాయి, మళ్ళీ తిరిగి ఆ ప్రభుత్వాలు వచ్చే అవకాశం ఉందా భవిష్యత్తులో? చూడండి, నిష్పక్షంగా ఎన్నికలు కానీ జరిగితే అవకాశం తప్పకుండా ఉంది. ఇప్పుడు జరగడం లేదు మీ అభిప్రాయమా? అబ్సల్యూట్లీ జరగడం లేదు. ఈ మాట కూడా త్రిపురలో ఈ 2 సీట్లు ఉన్నాయి పార్లమెంట్కి, అవి తీసి ఏ రకంగా జరిగాయో ఎన్నికలు వెనక్కి తిప్పి చూడండి. ఒక స్టేటు గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, బీజేపీ గవర్నమెంట్స్, సెంట్రల్ ఫోర్సెస్ బీజేపీ అథారిటీలో, అవి స్టేట్కి డిప్లాయ్ చేస్తే స్టేట్ అథారిటీలో అంతా ఫంక్షన్ అయ్యేది వాళ్ళ బీజేపీ గవర్నమెంట్స్ ఆధ్వర్యంలో. ఓటు వేయడానికి అసలు పోలింగ్ ఏజెంట్స్ని రానివ్వరు బూత్లలోకి. అక్కడి నుంచి అసలు మొదలెడుతుంది హింస, ఐ మీన్ అది యాక్చువల్ వైలెన్స్. అక్కడి నుంచి మొదలెట్టి ఐ మీన్ పీపుల్ ఆర్ జస్ట్ నాట్ అలౌడ్ టు కమ్ అండ్ కాస్ట్ దేర్ ఓట్. అదే కానీ జరగనిస్తే డెఫినెట్లీ ఆ మార్పులు వస్తాయి. వామపక్షాల పట్ల ప్రజల నమ్మకం సన్నగిలుతుందని అనే ఒక అభిప్రాయం కూడా బయట ఉందండి. కానీ సన్నగిలి ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు ఈ రకమైన రిప్రెషన్ తీసుకొచ్చి టెర్రర్ తీసుకొస్తే ప్రజలు యొక్క సపోర్ట్ ఉందా లేదా అనేది మీరు మెజర్ చేయలేరు. ఎప్పటి వరకు చేయలేరు? ఆ టెర్రర్కి వ్యతిరేకంగా ఆ రియాక్షన్ ఆ స్టేజ్కి జరగదు. ఆ స్టేజ్కి చేరితే ఆ రియాక్షన్ అప్పుడు తెలుస్తుంది ప్రజలతోటి మన సంబంధాలు ఉన్నాయా లేదా అని. ఆ స్టేజ్ చేరాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది. ఈ మాట పట్టింది బెంగాల్లో, ఫర్ ఇన్స్టెన్స్ ముర్షిదాబాద్ సీట్ నార్త్ బెంగాల్లో అసలు అక్కడ వైలెన్స్ లేకుండా ఎలక్షన్స్ ఎప్పుడూ జరగలేదు. ఈ మాట కొంచెం వైలెన్స్ జరిగింది, కానీ ఒక మరణం కూడా లేదు ఎవరిది. అంటే ఎలక్షన్ వితౌట్ డెత్ అనేది పెద్ద సెలబ్రేషన్ పాయింట్ ముర్షిదాబాద్ అక్కడ కొన్ని సంవత్సరాల క్రితంగా. కానీ అది ఈ మాట జరిగింది అంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఆ రెసిస్టెన్స్ పెరిగితే మేము నెగ్గుతాం. కేరళలో మీ కూటమిలోని వ్యతిరేకంగా పోటీ జరుగుతుంది అన్ని చోట్ల, అంటే కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంది. అది ఎప్పుడు జరిగే విషయం. మాకు ఇప్పుడు ఇండియా కూటమి ఉద్దేశం ఏంటి? బీజేపీని అధికారం నుంచి దూరంగా ఉంచాలి. అది కదా ఆ కూటమి ఎందుకు వచ్చింది, మెయిన్ లక్షణం అది. ఇప్పుడు కేరళలో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ వాళ్ళ మధ్యలో ఉన్న ఈ ఎలక్ట్రల్ కాంపిటీషన్, దానివల్ల బీజేపీకి ఒక ఎంపీ వదిలేయండి, ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు. సో అందుకోసం ఆబ్జెక్టివ్ సాధించామా లేదా? మీరు అలా మేము కోరేది ఆబ్జెక్టివ్ కదా, ఏదో రకంగా సంతృప్తి పడాలి. ఏదో రకంగా అండి, ఇది వాస్తవం, ఇది అబ్సల్యూట్లీ ప్రాక్టికల్. కేరళలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ గెలిచారు బీజేపీ, అదైతే వాస్తవం కదా. అదే కదా కోరేది మేము, అందుకోసం మేము అది సాధిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సీతారాం గారు, నమస్కారం.